యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ గారు సిఐఐ వాళ్ళ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో డిఫెన్స్ ప్రొడక్షన్లో చాలా డిలే జరుగుతుందని, దానికైనా ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో, జెట్స్ ఏదైతే ఉన్నాయో అవి లాస్ట్ ఇయర్ డెలివర్ కావాల్సినవి ఇంకా డెలివర్ అవ్వలేదని చెప్పి, చాలాసార్లు ఇలా లేట్ అవటం వల్ల మన ఆపరేషనల్ ప్రిపేర్నెస్ దెబ్బతింటుందని చెప్పి ఆయన చెప్పారనమాట. దీనికి సంబంధించి భారతదేశంలో ఈ మధ్య కాలం వరకు కూడా డిఫెన్స్ ప్రొడక్షన్లో మనం కేవలం స్టేట్ ఇన్స్టిట్యూషన్స్, ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటినే నమ్ముకున్నాం. మనం చూస్తే భారతదేశంలో బీడీఎల్ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, అలానే హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఆవిడే కావచ్చు, ఇలా చాలా చోట్ల భారతదేశంలో స్వదేశీయంగానే మనం డిఫెన్స్ ప్రొడక్షన్ చేసుకున్నాం. కానీ ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ని ఎంకరేజ్ చేయాలి. చాలా వరకు అంటే 70 to 80% విదేశాల నుంచి కొనుక్కొచ్చుకున్నాం. రష్యా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, లేదా ఇండియాలో ఇండిజినియస్గా స్టేటే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అయితే ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ ఉంది. 2016 ఆ టైంలో మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ధీరేంద్ర సింగ్ కమిటీ కూడా అప్పుడు వేసాం అనమాట. స్లోగా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ పెంచామన్నమాట. అయితే రీసెంట్గా మనం చూస్తే కనుక 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశం స్వదేశీయంగా తయారు చేయాలని చూసినప్పుడు, అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్లో కూడా కొత్తగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. హెచ్ఏఎల్ పార్టిసిపేట్ చేయొచ్చు, హెచ్ఏఎల్ ఎవరితో పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు, అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు స్వయంగా వాళ్ళు భాగస్వామ్యం అవ్వచ్చు, లేదా ఇతరుల భాగస్వామ్యంతో చేయొచ్చు, లేదా ప్రైవేట్ వాళ్ళకు కూడా ఓపెన్ ఉంది ఇదని చెప్పంటే ప్రైవేట్ ఫర్మ్స్ కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ తయారీలో అని చెప్పారనమాట. ఈ ఎగ్జిక్యూషన్ మొత్తం ఏది 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటంటే భారతదేశంలో చాలా క్విక్గా ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఉండడానికి, చాలా ఫాస్ట్గా డిఫెన్స్ ప్రొడక్షన్ రావడానికి భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ని కూడా ఇప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తున్నారనమాట. డిఫెన్స్లో ముఖ్యంగా డిఫెన్స్ కావచ్చు, డిఫెన్స్ రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటిలో అన్నిట్లో కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిట్లో కూడా ఇది చాలా ఎక్కువగా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారనమాట. మనం గమనిస్తే కనుక మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అని ఉన్నాయి. డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ సంబంధించిన తయారీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రీసెంట్గా 2 years బ్యాక్ ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కూడా కార్పొరేటైజేషన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ భావించి ఆ దిశగా చర్యలు కూడా చేపట్టేస్తుంది అనమాట గవర్నమెంట్. మనం చూస్తే భారతదేశం మొత్తం కూడా చాలా ప్రదేశాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అనమాట. డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ తయారీలన్నిటికి సంబంధించి. అవి కాకుండా ఇండియాలో డిఫెన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సంబంధించి రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తే కనుక డిఆర్డిఓ కావచ్చు, షిప్ బిల్డింగ్ యూనిట్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు డిఆర్డిఓ ఉందనుకోండి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు బేసిక్ రీసెర్చ్ చేస్తారు. ఆ తర్వాత ఈ షిప్ బిల్డింగ్ సంబంధించి కూడా ముందుగా పెద్ద పెద్ద నౌకలకి దాని ప్లానింగ్, డిజైనింగ్ వేరే యూనిట్స్ ఉంటాయి, కానీ బిల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ సపరేట్గా ఉంటాయి. కానీ ఇవన్నీ భారతదేశంలో బాగా డిలే అవుతున్నాయని చెప్పి ఒక ఇది మాత్రం కంప్లైంట్ మాత్రం చాలా ఫోర్సెస్ నుంచి ఉందన్నమాట. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన అది షిప్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇది ట్రై సర్వీసెస్ వాళ్ళు వాడుతుంటారు. సో డిలే అయితే కనుక చాలా పెద్ద నష్టం. సడన్గా మనం చూసాం పాకిస్తాన్ మన పైన డ్రోన్స్, మిసైల్స్ ఇవన్నీ అటాక్ చేయడం, పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి టైంలో మనం ఎదుర్కోవాలంటే మనం చూస్తే మన దగ్గర బ్రహ్మోస్ రెడీగా ఉంది, ఆకాష్ రెడీగా ఉంది, ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా, అంటే ఎక్స్ట్రీమ్ డిలేస్ కాకుండా చేయాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ పార్టిసిపేషన్ అవసరం అని చెప్పి కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.